ప్రైజ్ లాడమ్మా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బాగున్నారు ఇవాళ? మీరందరూ కూడా నాకు ప్రైజ్ లాడని చెప్తూ నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన ఆశీర్వదించును గాక. మంచిదమ్మా, ఎలా ఉన్నారు? ఏం బాధపడుతున్నారా? ఈరోజు మంచిగా ప్రార్థన చేసుకున్నారా? ఉదయం లేచారా? దేవుణ్ణి స్తుతించారా? ఆయన్ని మహిమపరిచారా? ఆయన కోసం బైబిల్ చదువుకున్నావా? అమ్మా, రోజు మన ప్రయాణం మన యేసయ్యతోనే చేయాలి. చెప్పండి, మన ఉదయం లెగటమే ఆయనతో మాట్లాడు. మనకి ఎంతమంది ఎంత ఇష్టమైన భర్త ఇష్టమైన, భార్య ఇష్టమైన, పిల్లలు ఇష్టమైన, ఎవరి ఇష్టమైన మనం ఆయనతో మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. అప్పుడే మనం లెగటం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగునుగాక. చూడండి ఎంత బాగా ఈ రోజంట దేవుడు మనకిచ్చే మాట, మనకిచ్చే వాగ్దానం, మన అవసరతలన్నీ తీర్చును. చెప్పండి, ఎంత చక్కగా ఆయన మన అవసరాలు తీరుస్తాడట. ఎంత అద్భుతమైన దేవుడండి. మన అవసరతలన్నీ మన దేవుడు తీర్చును. ఎలాంటి అవసరమైనా సరే ఎందులో నుంచి తీరుస్తాడట? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఏంటంట? క్రీస్తు యేసునందు. ఆ క్రీస్తు యేసునందులో అద్భుతాలు చేసే ఆ దేవుడు, ఎంత గొప్ప కార్యం చేసే దేవుడు. మనం అనుకుంటాం, దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు ఈ అవసరం పోలేదు, లేకపోతే నాకు ఈరోజు ఈ పరిస్థితులు మారలేదు అని మనం అనుకోవడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు గొప్ప అద్భుతమైన అవసరతలు తీర్చే దేవుడు, చేయి పట్టుకునే దేవుడు, జ్ఞానముతో కృపతో నింపే ఆ దేవదేవుడు మనందున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. అందుకే అంటున్నాడు, మన అవసరం, నీ అవసరం ఏదన్నా కానీ, అమ్మా ఎలా ఉన్నావు? అవసరం కోసం బాధపడుతున్నావా? నాకు ఇది జరగట్లేదని బాధపడుతున్నావా? ప్రభా, నాకు ఈ పరిస్థితులు తారుమారు కావట్లేదని బాధపడుతున్నావా? అయ్యా, ఈ అవసరాలు ఇంకా తీర్చబట్లేదని బాధపడుతున్నావా? బాధపడకు. ఈరోజు దేవుడు చెప్పండి, తన ఐశ్వర్యంలో నుంచి. ఎవరి ఐశ్వర్యంలో నుంచి? చెప్పండి, ఎవరి ఐశ్వర్యంలో నుంచి? ఎస్, దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో నుంచి, ఆయనకున్న ధననిధుల్లో నుంచి, ఆయన మన కోసం ఆకాశవాకిళ్ళు తెరిచి, ఇంకా ఆయన పరలోకపు తూములను తెరిచి ఆయన మన అవసరతలను తీర్చును. రక్తస్రావం గల స్త్రీ చూడండి ఎంత ఏడుస్తుందో, ఎంత అపాయంలో, ఎంత బాధలో, ఎంత మనుషులకు చెప్పుకోలేక అసలు అది అంటరానితనం అంటుకోకుండా ఎంత వేదన చెందుతున్నో ఆ బిడ్డను, ఆమె అవసరతలను దేవుని వస్త్రపు చెంగు, ఆయన ఐశ్వర్యంలో నుంచి. ఆయన మాటలో ఐశ్వర్యం ఉంది, ఆయన చూపులో ఐశ్వర్యం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో కూడా ఐశ్వర్యం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ఐశ్వర్యంలో నుంచి ఆ దేవదేవుడు తప్పకుండా మన యొక్క ప్రతి అవసరతలను ఆయన తీర్చాడు. చూడండి, ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు ఆమెకి స్వస్థత ఇచ్చాడు. ఏమ్మా, ఆయన క్లియర్గా చెప్తున్నాడు, తన ఐశ్వర్యంలో నుంచి ప్రతి అవసరము తీర్చును. నీకేది కావాలో ప్రభువు ఇస్తాడు. కలవరపడబాకు, నీ బిడ్డలకు కావాలా? స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలని చెప్పు. నా కోసం ఎన్నో అవసరతలు తీర్చిన దేవుడు, ఎన్నో కోరికలు తీర్చిన దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. ఒకరోజు నేను నిజంగా నాకు కట్టుకోవడానికి బట్టలు చాలా తక్కువే ఉండే, ఎక్కువ ఉండేగా అసలు ఎక్కువ లేవు. ఒకరోజు నేను రోడ్డు మీద వస్తుంటే షాపులో ఒక చీర అద్భుతంగా కనపడుతుంది. అది కొనుక్కోవాలని ప్రేరేపణ వస్తుంది. కానీ అమ్మో వద్దు, నా దగ్గర 500 ఉన్నాయి అప్పుడు, కానీ అమ్మో వద్దు అని కోరిక అట్ల నుంచొని చూశాను. నేను వచ్చేసాను. అది కొనుక్కుంటే బాగుండు అనిపించింది, కానీ నా దగ్గర 500 ఉన్నాయి. అవి దేవుని కానుక. నేను ముందుకు వచ్చేసినాక ఎవరో నాతో మాట్లాడుతున్నారు, కొనుక్కో 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 అని
ఒక ఆత్మ అంటుంది వద్దు ప్రభువా అని. చాలా ఇంత దూరం నేను వచ్చేసి అప్పుడు అనుకుంటున్నాను, దేవుడు అన్నాడు వద్దు కావాలా నువ్వు నడువు అన్నాడు. అంతే. అమ్మో నాకొద్దు, నేను ఇంటికి వచ్చేసాను. అంత అయిపోయింది. మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన అంతా అయిపోయింది. మళ్ళీ ఉదయము నేను పని చేసుకొని ప్రార్థనకి వెళ్దామని తలుపులు తీసిన ఒక ఆమె గుమ్మం తట్టింది. గబగబా వచ్చింది. ఏంటమ్మా అక్క, ప్రార్థన చేయించుకుందామని వచ్చాను. మంచిదిరా, ఇప్పుడే వెళ్ళిపోతున్నా మంచిదని చక్కగా మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆమె నా కొరకు తెచ్చిన చీరను తీసి ఇలా చూపించింది. అక్క, నీ కొరకు నేను కొనుక్కున్నాను, కానీ దేవుడు ఎందుకో నాకు ప్రేరేపిస్తున్నాడు, నీ సేవకురాలకి నీ తల్లికి నువ్వు ఇచ్చేసేయి అది అని చెప్తున్నాడు. అందుకే పట్టుకుని వచ్చానక్క, ఇదిగో నువ్వు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తన ఐశ్వర్యంలో నుంచి నేను అప్పుడు అనుకున్నాను, నేను ఈ డబ్బులు పెట్టి కొనుక్కుంటే నిజంగా ప్రభు నీ ప్రేమను పోగొట్టుకుందునేమో, కానీ నా అవసరతను నీ ఐశ్వర్యంలో నుంచి ఈ బిడ్డలో నుంచి నాకు తీర్చే. నిజమే దేవుని బిడ్డరా, మన ఆశను, మన కోరికను, మన పరిస్థితులను ప్రభువు తప్పకుండా ఆయన గుర్తిరిగి మన అవసరతలను ఆయన, అంటే నేను ఎప్పుడో జరిగింది చెప్పాను, బట్టల కోసమని కాదు, ఏదైనా ఏ సమయంలో ఏ టైంలో ఎవరి రూపంలో ఏది చేస్తారో అనే సాదృశ్యం చెప్పాను. అంతే. దేవుడు తప్పకుండా మన అవసరతలను ఆయన తీరుస్తాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఉదయకాలంలో నీ సన్నిధిలో నిలబెట్టుకొని నా తండ్రి ప్రతి అవసరత తీర్చు. కాపుదల, భద్రత, ఆయురారోగ్యములు ఇచ్చి ఈ రోజంతా తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.